Friends, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles exercise 7.2 లో 6th sum చూద్దామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది 6th sum. What has given in this question? Triangle ABC is an isosceles triangle in which AB equal to AC. Side BA is reduced to D such that AD equal to AB. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసి అనేది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసాసిలిస్ ట్రయాంగిల్ అంటమ్మా. ఐసాసిలిస్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, సమద్విబాహు త్రిభుజం. ఈ సమద్విబాహు త్రిభుజంలో ఏబి ఈక్వల్ టు ఏసి అంట. సో నెక్స్ట్ దిస్ బిఏను ఈ విధంగా ప్రొడ్యూస్డ్ అంటే ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఎక్స్టెండ్ అంటే పొడిగించాలి. ఈ విధంగా పొడిగించినప్పుడు ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ షో దట్ యాంగిల్ బిసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్. సో చూడండి ఇక్కడ యాంగిల్ బిసిడి, ఇక్కడ నేమ్ మనం డి అని ఇచ్చుకోవాలమ్మా. సో ఇక్కడ యాంగిల్ బిసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ అని వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మా. అంటే యాంగిల్ బిసిడి ఈజ్ 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం యాంగిల్ సమ్ ప్రాపర్టీని అండ్ లీనియర్ పెయిర్ను యూజ్ చేసి మనం ఈ సమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో సో చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ఐసాసిలిస్ ట్రయాంగిల్ కదా. సో గివెన్ దట్ ఏమి ఇచ్చారో అది రాసేసుకుందాం మనం. ఫస్ట్ గివెన్ దట్ in triangle ABC, what is that ma, is an isosceles triangle. So AB equal to AC, AB equal to AC. So చూడండి మనం isosceles triangle, angle of opposite to equal sides of an isosceles triangle are equal. అంటే ఏంటమ్మా తెలుగులో అయితే సమద్విబాహు త్రిభుజంలో ఇచ్చినటువంటి రెండు సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానం. అంటే ఏబి భుజానికి ఎదురుగా ఉండేటటువంటి యాంగిల్ సి యాంగిల్ అండ్ ఈ ఏసి సైడ్కు ఆపోజిట్ యాంగిల్ బి, దీస్ బోత్ ఆర్ ఈక్వల్. సో మనం వీటికి నేమ్స్ ఇచ్చుకుందామమ్మా. సో ఇది 1 అని, this is the 2, this is the 3, that is the 4 and this is the 5, this is the 6. ఈ విధంగా మనం నేమ్స్ ఇచ్చుకొని చేసుకుంటే మనకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూడండి. సో ఈ ఏబీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటమ్మా, యాంగిల్ సి. యాంగిల్ సిని మనం ఏమనుకున్నాం, యాంగిల్ 3 అవునా. సో యాంగిల్ 3 ఈక్వల్ టు, సో దిస్ ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఏంటి, యాంగిల్ బి. యాంగిల్ బి ఏంటమ్మా, యాంగిల్ 1 ఓకేనా. సో ఇది మనం ఫస్ట్ వన్ అనుకున్నాం. సేమ్ లైక్ దట్ అదేవిధంగా సో చూడండి ట్రయాంగిల్ ఏసీడి. ఏసీడీలో మనకి ఏమి ఇచ్చారమ్మా, ఏడి ఈక్వల్ టు ఏబి అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఏబి అనేది ఏసీకి ఈక్వల్ మనకు. సో ఐసాసిలిస్ ట్రయాంగిల్ ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు కదా, ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్. సో దట్స్ వై ఏసీ ఈక్వల్ టు ఏడి అవుతుంది. సో దీస్ 2 ట్రయాంగిల్స్ చూడండి ఇప్పుడు. సో ఈ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ ఏసీడీలో కూడా సో యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇన్ ట్రయాంగిల్ ఏసీడీలో ఏసీ ఈక్వల్ టు ఏడి, ఏసీ ఈక్వల్ టు ఏడి. సో ఏసీకి ఆపోజిట్ ఏంటమ్మా, యాంగిల్ డి. యాంగిల్ డిని మనం ఏమనుకున్నాం ఇక్కడ 6 కదా. సో దట్స్ వై యాంగిల్ 6. ఏడీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, యాంగిల్ సి. సో దట్ నేమ్ ఈజ్, సో దిస్ యాంగిల్ మా, ఈ యాంగిల్. సో ఇది వేరిందాక మనం చేసాము. సో దిస్ యాంగిల్ 4. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనుకుంది, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఇందాక మనం ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అని ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. దిస్ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా.
సో నౌ we will take this triangle ABC లో మనం we will take angle sum property. Angle sum property means angle of the measures of the three angles is 180 degrees. అంటే త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో దాని ప్రకారం సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 degrees మా. సో వాట్ ఈస్ ద రీజన్ మా? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 180 degrees. వాట్ ఈస్ దట్ రీజన్ మా? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ఏంటమ్మా? త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం అంతర కోణాల మొత్తం. సో ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ కదమ్మా. సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకే, సో దట్స్ వై యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో బికాస్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా యాంగిల్ 1 ఈక్వల్ టు దిస్ వన్ అండ్ దట్ వన్ యాంగిల్ 3 కదా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 కాబట్టి మనం యాంగిల్ 1 3గా రాసుకుందాం. మనం యాంగిల్ 1 3 రాసుకుందాం. యాంగిల్ 1 ప్లేస్లో నేను 3 రాస్తున్నాను అంతే. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 degrees. ఏంటమ్మా రీజన్ ఇక్కడ? యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3. ఈ సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానం కదా, ఆల్రెడీ ఇచ్చినారు. సో దానివల్ల రాసుకున్నాం ఈ విధంగా మనం. సో చూడండి ఇక్కడ యాంగిల్ 3, హియర్ ఆల్సో యాంగిల్ 3. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయమ్మా యాంగిల్ 3s? 2 యాంగిల్ 3. సో ఈ 2ను మనం ఇక్కడ రాసేసుకుందాం. యాంగిల్ 2 ప్లస్ 2 యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? సో నేను ఇక్కడ యాంగిల్ 2ను అలాగే రాసుకొని దిస్ ప్లస్ యాంగిల్ 2 ప్లస్ దిస్ ఈస్ ద LHS, దట్ ఈస్ ద RHS మా. సో LHS సైడ్లో ఉండేటటువంటి యాంగిల్ 2ను ఇక్కడే ఉంచి 180 degrees మైనస్ దట్ సైడ్ దిస్ ప్లస్ 2√3 ప్లస్ 2 యాంగిల్ 3. సో దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, సో చూడండి ఇక నెక్స్ట్ సెకండ్ వన్ యాంగిల్ ACD. ట్రయాంగిల్ ACDలో సేమ్ లైక్ దట్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. వాట్ ఈస్ ద రీజన్ మా? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. త్రిభుజంలోని 3 అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ యాంగిల్ దిస్ వన్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6 అని మనకు ఇచ్చారు, అవునా? దట్ ఈస్ ద యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. వాట్ ఈస్ దట్ మా? ఐసోసెలిస్ ట్రయాంగిల్స్ కదా. సో నేను యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6 కాబట్టి నేను యాంగిల్ 6 ఉన్న ప్లేస్లో యాంగిల్ 4 రాసుకుంటాను. ఓకేనా? యాంగిల్ 6 ఉన్న ప్లేస్లో యాంగిల్ 4. ఓకేనా? 180 degrees. సో ఇక్కడ రీజన్ ఏంటమ్మా? యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. సో ఇక్కడ యాంగిల్ 4 ఏమవుతుంది? 2 యాంగిల్ 4. ఈ యాంగిల్ 5 అలాగే రాసుకుందాం మనం. సో దిస్ వన్ దట్ వన్ 2 యాంగిల్ 4 ఈక్వల్ టు 180 degrees. సో నెక్స్ట్ చూడండి ఈ యాంగిల్ 5 అలాగే ఉంచుదాం. దిస్ ఈస్ ద LHS, దట్ ఈస్ ద RHS మా. సో LHSలో ఉండేటటువంటి యాంగిల్ 5 ఇలాగే రాశాను. RHS సైడ్లో 180 degrees. దిస్ ప్లస్ 2 యాంగిల్ 4ని దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ మైనస్ 2 యాంగిల్ 4గా అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫోర్త్ మా. సో దిస్ థర్డ్ వన్, దట్ ఫోర్త్ వన్ యూ హ్యావ్ టు యాడ్ చేయాలి. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 5. ఇక్కడ యాంగిల్ 2 ఉంది, ఇక్కడ యాంగిల్ 5 ఉంది. సో ఇక్కడ చూడండి యాంగిల్ 2 దిస్ వన్, యాంగిల్ 5 దట్ వన్. సో దీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈస్ ద లీనియర్ పెయిర్ మా. లీనియర్ పెయిర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద లీనియర్ పెయిర్? సమ్ ఆఫ్ ది 2 adjacent angles is 180 degrees.
దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పెయిర్. అంటే రెండు ఆసన్న భుజాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని ఏమంటారమ్మా? రేఖీయ ద్వయం. అవునా? లీనియర్ పెయిర్. సో దట్స్ వై వీ హ్యావ్ టు యాడ్ దిస్ 2. 3 + 4 యాడ్ చేద్దామా? యాడింగ్ 3 + 4. ఓకేనా? సో యాంగిల్ 2 + యాంగిల్ 5. నేను ఈ ఎల్హెచ్ఎస్ సైడ్లో ఉండే వాటిని ఎల్హెచ్ఎస్ సైడ్లో, ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉన్న వాటిని ఆర్హెచ్ఎస్ సైడ్లో యాడ్ చేస్తున్నాను అంతే. 180 degrees minus 2 యాంగిల్ 3 ప్లస్ దిస్ వన్ 180 minus 2 యాంగిల్ 4. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, యాంగిల్ 2 + యాంగిల్ 5. దిస్ ఇస్ ఏంటి లీనియర్ పెయిర్. హౌ మచ్ 180 degrees. చెప్పాను కదా, రెండు ఆసన్న భుజాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని మనం లీనియర్ పెయిర్ అంటాం. సో 180 degrees. ఇక్కడ 180 ఉంది, ఇక్కడ 180 ఉంది. సో దీస్ టోటల్ హౌ మచ్ 360 degrees. సో ఇక్కడ 2 యాంగిల్ 3, ఇక్కడ -2 యాంగిల్ 3 ఉంది. సో ఈ రెండిటిల్లో నేను యాంగిల్ -2ను కామన్ తీసేస్తున్నాను. -2ని కామన్ తీసి యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4గా రాసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 180 డిగ్రీలో నుంచి ఇక్కడ దిస్ 360 degrees. దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్, దట్ ఈస్ ద ఆర్హెచ్ఎస్ సో ఈ ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉండేటటువంటి 360ని నేను ఎల్హెచ్ఎస్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఎంత వస్తుందమ్మా? -180 degrees. చూడండి, ముందు ఇక్కడ రాసేసుకున్నాం. ఫస్ట్ రిమైనింగ్ ఏమున్నాయి? యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 కదా. సో 180లో నుంచి -360లో నుంచి 180ని తీసేస్తే ఎంత వస్తుందమ్మా? -180 degrees. హియర్ -2 యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4. చూడండి, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 180 degrees by 2. దిస్ హియర్ మల్టిప్లయింగ్, దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్, డివైడింగ్. 2 90s. ఓకేనా? యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4. చూడండి, ఇక్కడ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 అంటే దీస్ అమ్మా. దిస్ ఈస్ ద రెక్టాంగిల్. చూడండి, యాంగిల్ DCA ప్లస్ యాంగిల్ ACB. దీస్ 2 యాంగిల్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు యాంగిల్ DCB వస్తుంది. యాంగిల్ BCD అన్న ఒకటి. సో దీని యొక్క వాల్యూ అవుతుందమ్మా? యాంగిల్ BCD. ఓకేనా? సో ఎంత వచ్చింది మనకు? 90 degrees. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. యాంగిల్ BCD ఈజ్ ఏ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటేనే 90 degrees కదా. సో బి యాంగిల్. హెన్స్ ప్రూవ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్.